మనశ్శాంతిని ఇంత చౌకగా సంపాదించుకోవచ్చు అంటారా? అమ్మాయి గారు, అదే వీలైతే. అమ్మాయి గారు ఏ అమ్మాయి గారు? అదా అది. నువ్వు ఇంకా కాలేజీ కాకుండా ఇంట్లో ఉన్నావా? ఓహో, తెలిసిందిలే. అయితే ఆ గీతాదేవి గారే మీ అమ్మాయి గారు అన్నమాట. ఏ గీత? అది నేనొచ్చే ముందు నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అదా అది. అన్నయ్య, నీకు అబద్ధం చెప్పడం చేత కాదు, ఒప్పేసుకో. గీతాదేవి గారే అమ్మాయి గారు. నువ్వు నాకు మాట ఇవ్వాలి. కుమార్ అన్నయ్యకి చెప్పి వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయాలి, అంతేగా? అలాగే. అమ్మాయి గారు ఎవరో ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే? అమ్మాయి గారు నన్ను అర్థం చేసుకోవడానికి నీళ్ళు పెట్టింది, నాకు మనసు ఇవ్వడానికి. శాంతి, చెప్తే నా మీద తొట్టే. చెప్పవా? చెప్పను, సరేనా? అన్నయ్య, వదిన్ని త్వరగా తీసుకురాకపోతే నేను ఊరికేది లేదు. ఇంతకీ ఎవరన్నా వదినా? వదినా ఎవరో వదినా? ఇదిగో నా దగ్గర దాతలేవు, చెప్పాయి. ఏం చెప్పంటావు? చూడు, కళ్ళు ఎరబడ్డాయి, ముఖం ఎరుపెక్కింది. ఆఫ్టర్ ఆల్ సిగ్గుపడే అవసరం ఆడవాళ్ళదన్నయ్యా, మంద కాదు. చెప్పాలి. అది కాదన్నయ్య, మరే. శాంతి, నోరు లోపలికెళ్ళి. ఏదైనా ప్రేమ సమస్య? అదే వదిన విషయంలో. అదే సింపుల్. సమస్యను పరిష్కారం చేయడం మన డ్యూటీ. అందులో ఈ సమస్య విషయం చెప్పని విప్పేస్తాను. ఏం లేదురా, నా మనసులోని మాట చెప్పుకోవడం అంటేనే కొంచెం భయంగా. ఇది పాద్దబ్బే, కానీ కేసు కొత్త. అన్నయ్య, ప్రేమ కథల్లో మొదటి సమస్య ప్రేమ గురించి చెప్పుకోవడం. ఆ పని నాకు లేక. అంటే ఏం చేస్తావు? లేఖ, ప్రేమ లేఖ రాసి. నాకు రాయడం అసలు రాదే. నాకు వచ్చుగా, నీ తరపు నేను రాసేస్తాను. పదనయ్యా, ఇప్పుడు చూపిస్తే నా పెన్ను తరాక. చెప్పు, మనసులో ఉన్నదంతా కక్కి. ఏదోలా ఉందిరా, నాకు ఇప్పుడు ఇలాంటి అలవాట్లేదు. ఇప్పుడు మొదలెట్టానయ్యా, కమాన్. సరే, రైట్. అమ్మాయి గారు. నవ్వుతావే? ఇంకా నయ్యం, మహారాణి గారు అన్నావు కాదు, ఎవరో నౌకు రాసినట్టు. ప్రేయసికి ప్రేమ లేకుండా ఎలా ఉండాలి? పేరు చెప్పనయ్యా. పేరా? పేరు అనుకోలేరా? పేరు ఏదో. ఏ వదిన పేరు చెప్పడానికి సిగ్గా ఉందా? సరే, జనరల్గా రాద్దాం. ప్రియా. అదేమిటి రా, సినిమాలో పిలుపులాగా బాధపడుతుందేమో. నా హృదయేశ్వరి. మరీ నాటకం ఉందిరా, నాటకంలో డైలాగ్ లాగా. ఇంకేదో చెప్పు. అయితే సింపుల్గా ప్రియమైన. ఉత్తరమా? ఎవరిచ్చారు? ఎదిరింటి ఆయన ఇచ్చారు. అదే రాత, సందేహం లేదు. అమ్మో, లాయర్ గారు కోర్టులో ఉపన్యాసాలే అనుకున్నాను. ప్రేమ లేఖలు కూడా రాయగలరన్నమాట. ఎదురుపడి చెప్పలేక కవిత్వం రాశారా? ఈ కేసులో దొరికిపోయారు. హృదయం తెల్ల కాగితం, అది ఏనాడో నీకు అంకితం. నా హృదయం తెల్ల కాగితం, అది ఏనాడో నీకు అంకితం. బేషరతుగా ఇచ్చేసా ప్రేమ పత్రము, ఏమైనా రాసుకో నీ ఇష్టము. నా హృదయం తెల్ల కాగితం, అది ఏనాడో నీకు అంకితం.
రాసుకున్నాము నేడు, మన కథ రాసుకుందాము రేపు. నా హృదయం తెల్ల కాగితం, అది ఏనాడు నీకు అంకితం. బేషరతుగా ఇచ్చేసా ప్రేమ పత్రము, ఏమైనా రాసుకో నీ ఇష్టము. నా హృదయం తెల్ల కాగితం, అది ఏనాడు నీకు అంకితం. పూచిన జాబిల్లి పున్నమి సిరిమల్లి, నాకిక నెచ్చలివి నీవే. పొంగే గోదారి పువ్వుల రాదారి, నాకిక సహచారివి నీవే. నా కలవాణివి ఇక కళ్యాణివి, అలనెల రాజువి ఇక నా రాజువి. కలిసిపోయాము మనము, ఇక కలబోసుకుందాము సుఖము. నా హృదయం తెల్ల కాగితం, అది ఏనాడో నీకు అంకితం. బేషరతుగా ఇచ్చేశా ప్రేమ పత్రము, ఏమైనా రాసుకో నీ ఇష్టము. నా హృదయం తెల్ల కాగితం, అది ఏనాడో నీకు అంకితం. మీరా? ఏమిటి నిద్రపోతే నవ్వుకుంటున్నారు? కళ్ళు కంటున్నారా? అబ్బే లేదండి. మీ నోరు అబద్ధం చెప్తున్నా, మీ అందమైన కళ్ళు నిజం చెప్తున్నాయి. అవును, కళ కంటున్నాను. ఏ కళలు కని వేసు కదా. అబ్బే, నా ఉద్దేశం అది కాదు. సరే, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? నా వయసుకు కళ్ళు వచ్చాయి, మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. అదంతా ఎప్పుడూ అర్థమైంది. ఎప్పుడునా? ఉమ్, అంటే అమ్మా గీత, డాడీ. నీ ఉత్తరం దుమ్ము దులిపేసిందిరా. నేను సత్య తలకిందులైనా సాధించలేని పని. రాత్రికి వెళ్ళారా? రాత్రి ఏ రాత్రి? ఇక్కడ పడుకున్నాయి. రే పాటలు పోయికరా. రాత్రి నీకు అడిగొచ్చాను, నీ మంత్రం ఖాళీగా ఉంది. అదా పెద్ద కేసరి వచ్చిందనయ్యా. పాత్రం కలుసుకోవడానికి వెళ్ళాను. ఏం సంగతి? నువ్వు మంత్రం వేశారా? నీ ఉత్తరం అద్భుతం. అంటే ఆవిడ దారికి వచ్చేసింది అనమాట. పూర్తిగా కాదనుకో. ఆ ఉత్తరం తీసుకుని గుండెలు కట్టుకుని ముద్దు పెట్టుకుంది ఆనందంగా. అంటే లైన్ క్లియర్ అనయా. ఇంకా డైరెక్ట్ తగ్గితే అప్పుడే కాదురా, అంత ఆనందాన్ని ఒక్కసారిగా ఇంత చిన్న గుండె తట్టుకోలేదు. సరే, ఆ సంగతి తర్వాత చూసుకుందాం. అనయా, అసలు ఆ మనిషి వాడు చెప్పు. చెప్తాను. అప్పుడే కాదు, వస్తాను. ఎక్కడికి? ఇన్నాళ్ళు నా కష్టాన్ని పంచుకున్న ఫ్రెండ్ ఒకన్నారు, ఈ ఆనందాన్ని పంచిపెట్టాలి. నిషా, నేను ఇప్పుడు ఎందుకు ఆనందంగా ఉన్నాను తెలుసా? మీ మనసులోని కోరిక నెరవేరింది. అవును నిషా, నేను ప్రేమించిన వ్యక్తి నా మనసుని అర్థం చేసుకుంది. అది నాకు తెలుసు. ముందు ఆ అదృష్టవంతురాలు ఎవరో నాకు చెప్పండి. ఒకప్పుడు నా యజమానురాలు, ఇవాళ ఓ నిషా, నన్ను అర్థం చేసుకున్న మనిషిగా నా ఆనందాన్ని నీకు చెప్పాలని వచ్చాను. నిషా, నీకు ఆనందంగా లేదు? ఉంది, చాలా ఆనందంగా ఉంది. కొందరు కోరికలు ఆలస్యంగానైనా ఫలిస్తాయి,
మరికొందరు కోరికలు తీరకుండానే మట్టిలో కలిసిపోతాయి. నాకు ఒక చిన్న మాట ఇస్తారా? ఏమనేస్తాను నిషా, అడుగు. ఏమైనా ఇవ్వలేరు. నేను కోరుకున్నది అప్పుడే ఇచ్చేశారు. చూడండి, ఇప్పుడు మీరు ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నారు. ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. అలాగే మర్చిపోతాను నిషా, కానీ నిన్ను మాత్రం ఇక్కడ ఉండమను. నాతో తీసుకెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్తారు? పరువుగా మనశ్శాంతితో బ్రతకగలను చూడికి. ఆడదాని పరువుకు అర్థం మీకు తెలీదు. మనశ్శాంతి అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు, కానీ అక్కడ చేరడానికి ఇంకా కాస్త టైం ఉంది. ఎప్పుడో ఈ ప్రాణాలు పోయాక ఈ శరీరానికి ఎవరో మీలాంటి ధర్మాత్మలు చితి పేర్చినప్పుడు వీల్లేదు. ఇలా నువ్వు ఇక్కడ ఎక్కడైనా మీరు సుఖంగా ఉండగలిగితే నేను సుఖంగా ఉన్నట్టే భావిస్తాను. మీ పెళ్లికి నన్ను తప్పకుండా కబురు చేయండి. వచ్చి మీ ఇతని తనివి తీరా చూస్తూ నాట్యం చేస్తాను. నిషా, ఇదేనా ఇంకేవా? వండాలి. సరే సరే, పెట్టుకుంటాను. అన్నయ్య, ఇవన్నీ తింటావమ్మా. పెళ్ళయ్యాక ఈ చిరిచేటోడు తినే భాగ్యం ఎలా ఉండదు కానీ, అందుకని ఆ వంట ఉడుపులు అయితే పో అన్నయ్య. అన్నయ్య, హాయ్ శేఖర్, మంచి టైంకి వచ్చింది. పెళ్ళయ్యాక మా శాంతి చేతోడు తినరాదు. ఈలోగా మంచి పట్టుబడరా. విజయ్ గారితో మాట్లాడాను. అలాగే మాట్లాడు. ఏంటి ఎలా ఉన్నావు? ఎంత తీవ్రం? మా నాన్నగారి పెళ్లి జరగడానికి అంగీకరించడం లేదండి. ఏమైంది? పెళ్లి నిశ్చితంగా జరిగింది. ఇంట్లో కారణం విజయ్ గారండి. ఆయన మూలాన్ని ఈ పెళ్లి చెడిపోయింది. ఏమిటో నువ్వు అనేది? ఈ పెళ్లి జరగాలని రాత్రి బావులు తపస్సు చేసిన మా అన్నయ్య ఈ పెళ్లి పాడు చేస్తాడా? అవునండి. ఆయన నిషా అనే అమ్మాయి ఇంటికి పెడుతున్నట్లు మా నాన్నగారికి తెలిసింది. అలాంటి పాడలవాట్లున్న మనిషి చెల్లెల్ని తన కొడుకు చేసుకుని ఆయన పట్టుబట్టు కూర్చున్నాడు. ఏమండి, నిషా ఇల్లు ఎక్కడ? నిషా ఇల్లా? అదిగో ఆ పచ్చ మేడ. థ్యాంక్ యూ. సూత్రాజ్యాని ఒక ప్యాసింజర్ దిగాడు, ఇంకోటి ఎక్కుతున్నాడు. నీ ఎవ్వ గిరాయికి అయితే ఎదురా. పాపం చదువుకున్నాడు కూడా నిషాలో పడ్డాడు రా. మా నాడు పళ్ళేదు గురు, ఇద్దరు అన్నదమ్ములు కదూ, సరదాని పంచుకుంటున్నారు. అది రూలు. ముందు చాకు తెరడం నేర్చుకో, ఆ తర్వాత దీన్ని వాడుతూ గాని. ఓ 4 రోజులు ప్రాక్టీస్ చేశాక నా కవరంపు. ఇందా ఏమడిగాను? నిషా ఇల్లు సార్. ఎక్కడుంది? రండి సార్. పదండి సార్. ఎవరు? నువ్వేనా నిషా? అవును. నేను విజయ్ తమ్ముడు. ఓ కుమార్, రండి లోపలికి వచ్చి కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు. విజయాన్ని శాశ్వతంగా విడిచిపెట్టడానికి ఎంత డబ్బు కావాలి చెప్పు. ఆ బేరానికి వచ్చారా? ఎంత ఇస్తారు? 5,000, 10, 20, 50.
ఎంతైనా సరే తెచ్చి నీ కాళ్ళ దగ్గర కుమరిస్తా. మాట్లాడమే చాలా ఇంకా కావాలా? ఇస్తే పుచ్చుకోవాలనే ఉందనుకోండి, కానీ చూడండి, విజయ్ ఫోటోని కూడా ఆ ధరకు నష్టపోనివ్వను. మీరు ఏకంగా మనిషినే బేరం చేయాలనుకుంటున్నారు. ఈ మాటలు కట్టిపెట్టు. నీ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వేమిటో, నీ బతుకేమిటో. కుమార్ గారు, మీలాంటి పెద్ద మనుషులు ఈ గడప తొక్కి చెప్పే మాటలేవి. డబ్బుతో మనిషి సుఖాన్ని, అంతస్తుని, స్వేచ్ఛని అన్నిటినీ కొనవచ్చనే మీ నమ్మకం ఆత్మవంచన. డబ్బుకు తల వంచే అమాయకులు, దుర్మార్గులు అనుకోవడం మీ అహంకారం. మమకారం కోసం, మంచితనం కోసం మాలోనూ ఆకలితో మాడి చచ్చిపోవడానికి సిద్ధపడే పేదవాళ్ళు ఉన్నారు. డబ్బు ఎర చూపించి మా స్వేచ్ఛని బేరం చేయాలని చూడకండి. నాకు తెలుసు మీకు విజయ్ సుఖం కావాలి. మీకు తెలియని నిజం మరొకటుంది. విజయ్ సుఖం నాకు కావాలి. ఇక ముందెప్పుడు ఈ ఇంటి తలుపులు విజయ్ కోసం తెరుచుకో. అంతేగా మీకు కావాల్సింది. వెళ్ళండి. మా చెల్లెలి జీవితం నిలబెట్టడం కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది. విజయ్ని ప్రేమించే వ్యక్తులుగా ఇద్దరం ఘర్షణ పడ్డాం, కానీ నువ్వే గెలిచావు. ఐఎమ్ సారీ. వస్తా. విజయ్, నీ వల్లే మళ్ళీ ఇల్లు కలకలాడటం ప్రారంభించింది బాబు. చాలా సంవత్సరాల తర్వాత గీత నూరారా తన పుట్టినరోజు జరుపుకుంటానండి. సరే అన్న. గీత ఎక్కడుంది సార్? హోటల్ తాజ్కి వెళ్ళింది. ఎవరో వస్తారని ఆతృతగా బయలుదేరింది బాబు. వస్తాను సార్. Hey guys, don't be shy. Oh, come on. ప్రేమ తరంగాలు, నవజీవన రాగాలు, ప్రేమ తరంగాలు, నవజీవన రాగాలు. ఎంత తలచినా, ఎప్పుడు పిలిచినా, ఎంత తలచినా, ఎప్పుడు పిలిచినా, వింతగా పలికే అనుభవాలు, ఇంతగా పలికే అనుభవాలు. ప్రేమ తరంగాలు, నవజీవన రాగాలు. లలలలలలలలలలలా. లలలలలలలలలలా. విరిసే తొలి పువ్వు ప్రేమ. లలలలా. మెరిసే చెల్లి నవ్వు ప్రేమ, లలలలా. పొడిచే తొలి పొద్దు ప్రేమ. లలలా. పిలిచే
తొలి ముద్దు ప్రేమ ప్రేమే జీవం ప్రేమే దైవం ప్రేమే సర్వం కాదా ప్రేమే సర్వం కాదా ప్రేమ తరంగాలు నవ జీవన రాగాలు ప్రేమ తరంగాలు నవ జీవన రాగాలు ప్రేమే అందుకుంటే స్వర్గం అందకుంటే నరకం ప్రేమే పెరిగిపోతే మమత విరిగిపోతే కలత ఎన్నడు మరవని ఎప్పుడు పెరగని ప్రేమే మనది కాదా ప్రేమే మనది కాదా ప్రేమ తరంగాలు నవ జీవన రాగాలు ఎంత తలచినా ఎప్పుడు పిలిచినా ఎంత తలసినా ఎప్పుడు పీచినా వింతగా పలికే అనుభవాలు గిలిగిలితగ పలికే అనుభవాలు ప్రేమ తరంగాలు నవ జీవన రాగాలు దౌర్భాగ్యుడా, నన్నే మోసం చేస్తావరా? నా కన్ను కప్పి నిన్ను సర్వనాశనం చేస్తాను. నిన్ను అన్నయ్య, ఏమిటి మరిది? అన్నయ్య, ఆ మాట అంటే నీ నాలుక ముక్కలుగా నరుగుతానురా. నీకు నిలువ నీడనిచ్చి నేను ఒక మనిషిని చేశాను. నన్నే వెన్నుపోటు పొడుస్తావా? నేను నిన్ను మోసం చేశాను. అవును, నువ్వే. ఒరేయ్, అన్నం లేక ఆకలితో మారుతున్న నీకు బ్రతుకు తెరువు చూపించాను. పొరువు ప్రతిష్ట లేకుండా గూండాల మధ్య తిరిగే నిన్ను పెద్ద మనిషిని చేశాను. ఇవాళ నా ప్రేయసినే నాకు దూరం చేస్తావా? నా సర్వస్వాన్ని దోచుకుంటావా? ఏమిటి? నేను నీ ప్రేయసిని? అవును, నేను ఇక బ్రతకనివ్వను. నీ రక్తం తాగుతాను. నిన్ను నిన్ను చిత్రవద చేస్తాను. అన్నయ్య, వద్దన్నయ్య, నా మాట విను. అన్నయ్య, ఎంత పని చేశావు అన్నయ్య, ఎంత పని చేశావు. నీ ప్రేమను తగ్గించడానికి నా ప్రాణాలను ఇస్తున్నానే. ఇంతలో అన్నయ్య, నాతో ఒక్క మాట, ఒక్క మాట చెప్పుంటే. మంచి పని చేశావు విజయ్, చాలా మంచి పని చేశావు. నువ్వు ప్రేమించిన మనిషిని దక్కించుకోవడానికి ఓ మనిషిని అడ్డం దొరికించావు. నీ ప్రేమకు తిరుగులేదు విజయ్. నువ్వు గొప్పవాడివి, మహానుభావుడివి. విజయ్, విజయ్, యూ ఫూల్.
స్త్రీ సౌభాగ్యాన్ని రాక్షసత్వంతో సాధిద్దామనుకున్నావా? ఆడపిల్ల మెడలో మంగళసూత్రాన్ని రక్తంతో తడిచిన చేతులతో కడదామనుకున్నావా? ఒక నిండు ప్రాణాన్ని తీసి నా నిండు జీవితాన్ని ఆనందప్రదం చేద్దామనుకున్నావా? నీ ప్రాణమిత్రుడు చితాభస్మం ఈ నుదుటిన దిద్ది నన్ను పెళ్లి కూతురుని చేద్దామనుకున్నావా విజయ్? దుఃఖాన్ని సుఖాన్ని కాచి వడపోసానన్నావే, ప్రేమ గురించి ఇంతేనా తెలుసుకున్నావు? మనుషుల్ని చంపి మనసుల్ని దక్కించుకుందామనుకున్నావా? మనసిచ్చిన మగవాడి కోసం ఆనందంగా మట్టిలో కలవడం అలవాటైన దేశంలో పుట్టిన ఆడపిల్లను విజయ్, మరబొమ్మను కాదు. నువ్వు కాల్చి చంపింది నీ మిత్రుని కాదు. నువ్వు జీవితం అంతా ఆరాధించానన్నావే ఆ అమ్మాయి గారి భవిష్యత్ని. నువ్వు చిన్నాభిన్నం చేసింది అతని శరీరాన్ని కాదు, అమాయకంగా ప్రేమించిన నా హృదయాన్ని. జీవితాన్ని అతనితో పంచుకుందామనుకున్నాను, కానీ నీ కారణంగా, అవును నీ కారణంగా ఈ వేళ ఆనందంగా అతనితో మృత్యును పంచుకుంటాను. ఏమైంది సార్? వీళ్ళంతా పార్టీ అయిపోయింది, వాళ్ళంతా వెళ్ళిపోయారు. అందుకుంటే స్వర్గం ప్రేమే పెరిగిపోతే మమత కలుపుతాయి. కలుపుతాయి నిషా. నేను విజయ్ని. మీరెవరో నాకు తెలియదు, వెళ్ళండి. నన్ను ఇంకా చిత్రవత చేయక తలుపుతి. ఈ లోకంలో నన్ను క్షుణ్ణంగా తెలుసుకున్న మనిషిని ఒక్కదానివి. తలుపుతి. నిషా, నిషా, నువ్వు నా మాట నకపోతే నేను ఎక్కడికి పోయేది? నన్ను కొన్ని నిషా, జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను. నా కళ్ళన్నీ క్రూరంగా చెరిగిపోయాయి. నన్ను ఇక్కడ విశ్రాంతి తీసుకోండి నిషా. తలుపుతి. నిషా, తలుపు తీయకపోతే పద్దులు కొడతాను. నిషా, తలుపుతి. తలుపుతి. నిషా, నిషా, నిషా.
నిషా ఏమైంది? విషయం తాగావా? ఎందుకు ఎందుకు చేసావు? ఎందుకు ఇంత పని చేసావు నిషా? జీవితం అంతా విషం మింగుతూ గడిపాను. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఆఖరిసారిగా ఆ విషయమే కావాల్సి వచ్చింది. విషయం నాలాంటి వాళ్ళకి కావాలి. నువ్వెందుకు తొందరపడ్డావు నిషా? మిమ్మల్ని నేను ఇంట్లోకి రానివ్వనని ఒక్క మార్కు మాటిచ్చాను. మీ చెల్లెల జీవితాన్ని నిలబెట్టడానికి. నిషా, బ్రతికి ఎవరికి ఉపకారం చేయలేకపోయాను. కనీసం కన్ను మూసైనా నిషా, నిషా. మీరు లేకుండా బ్రతకలేదు. మీతో కలిసి బ్రతకలేదు. ఇంతకంటే అందమైన పరిష్కారం ఏముంటుంది? మీ జీవితంలో ప్రాణోదరుడు అపరూపమైన కళ నిజమవుతున్నా